కొట్టుకుంటా పోతే ఇక అందరు వచ్చి కొట్టుకుంటానే పోతారు. నా ఇది శాంపులే, మరి సినిమా వేరే ఉంటది. నువ్వు వచ్చేసారు నా ఇప్పుడు మాట్లాడదాం. వచ్చేసారు బండి ఇస్తారన్న వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. అందరూ బబ్బు యాక్సిడెంట్ అయినది పార్ట్ 2 పెట్టండి అని చాలా మంది కామెంట్ పెడుతున్నారు కదా. సో పార్ట్ 2 కూడా పెడుతున్నా. ఇది ఇంకా దానికంటే పెద్ద కొట్లాట అయింది అనమాట. సో వీడియో పెట్టినందుకు కూడా మనకు వచ్చి అడిగారు, దాని గురించి కూడా చెప్పినా నేను. సో గైస్ పార్ట్ 2 అయితే ఇప్పుడు పెడుతున్నా, చూడండి. మీకు చూస్తే అర్థమవుతుంది అంటే ఎంత పెద్ద కొట్లాట అయింది, ఎంత పెద్ద వాళ్ళు వచ్చి అనేది. సో ఈ వీడియో అయితే చూడండి. ఇంతకుముందు కొత్తకు మాట్లాడారు కదా, ఏమైంది? నువ్వే కదా ఇంతకుముందు ఎగిరింది. అవునన్నా, అందరు ఎగిరి. ఇప్పుడు నువ్వు కొట్టినావు కాబట్టి మాట్లాడిరు అన్న. మాట్లాడి కదా పోలీసు అన్న, వాడిని ఎట్లా కొట్టిరు అన్న, వాడిని ఎట్లా కొట్టిరు పోరండి. మళ్ళీ ఎందుకు వచ్చారు? వచ్చిరా చెప్పు. అన్న పిఎస్ లో కేసు నడుస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ తమాషా అంటే ఫస్ట్ మీకు తెలుసా మ్యాటర్ తెలుసు ఏమన్నా? అందుకే ఇప్పుడు మళ్ళీ మీ వాళ్ళు తప్పుందని మా వాళ్ళు పెద్ద మనుషుల్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలన్నా. రాగానే ఇప్పుడు మా వాళ్ళు
మా ఓడి కొట్టిన అడిగిన తర్వాత నీ మీద చేయబెట్టా అర్థమైందా? మాదేంటంటే మా వాళ్ళని పిలిచి నిన్ను ఒక 2 కొట్టాలి. ఏం కాదు తప్పంతా నీది మళ్ళీ వెళ్ళుకుంటాడు వచ్చి మన మీ దగ్గరికి మీరే తప్పైతే కొట్టేస్తారా మనమే తప్పైతే కంప్లైంట్ తెచ్చుకోపోయి అన్నది చేస్తాం అరే ఎందుకన్నా మీద అన్నరాని మాట్లాడదాం రాని మాట్లాడదాం మేము ఇట్లా చూస్తాం మంచిగా మాట్లాడారు ఒకటేసారి నేను గుర్తుపడతా కాబట్టి అవుతున్నా ఇప్పుడు ఆల్రెడీ అరే నేను పోయి మాట్లాడలే పోలీస్ స్టేషన్ లో బండ్లు ఇచ్చినామా 2 బండ్లు ఇచ్చినామా మళ్ళీ వచ్చినా మాట్లాడదాం మళ్ళీ కొట్లాటకు ఎందుకు వచ్చి కొడతా అయిపోతా అన్న ఏం కొట్టిరా మరి అరే అవువా ఇప్పుడు కొట్టుకుంటూ పోతే ఇక అందరు వచ్చి కొట్టుకుంటూనే పోతారు నా ఇది శాంపులే మరి సినిమా వేరే ఉంటది నువ్వు ఎవ్వరిని పిలిచినా అందరు గుర్తుపడతారు ఎవ్వరిని పిలిచినా పిలిచి మాట్లాడు ఇప్పుడు నువ్వు ఇగో నేను ఒక మాట చెప్తా తప్పు మీ ఉంది మీరు చిన్నోని కొట్టుడు తప్ప పెద్ద చిన్న కొట్టిరు అంతే బరాబర్ అయిపోయింది ఎట్లా కొడతారు ఊపుకుంటే మళ్ళీ మేము కొడతాం మేము నిన్ను చూసుకున్నా లెక్కలు చేస్తున్నారు మాట్లాడుతూ ఊరుకో నువ్వు ఉన్నావా ఇప్పుడు వచ్చి తమాషా ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం ముగ్గురు అంటే ఏం చేస్తారు
ఆ? నువ్వు మంచిగా మాట్లాడతావు అని చెప్పేసి మళ్ళీ? మీ మీద రెస్పెక్ట్ తోనే ఉన్నామన్నా. ఆ, respect ఎవరు లేదు. కొడుతున్నారా చెయ్యి? నేను already మాట్లాడేది మళ్ళీ నువ్వు. ఇలా తప్పు ఇగో నేను ఒక మాట చెప్తా, ఇగో. ఆగు, మనిషి అన్నాక తప్పు అవుతుంది. ఇప్పుడు వాడు ఏదో గుద్దుకూరు, అది ఎందుకంటే 4 దారిలు ఉన్నాయి, గుద్దుకూరు. మీరు పెద్ద చేసుకోమంటే చెప్పు, పెద్దది అవుతుంది. దానివల్ల ఏం రావు, కొట్లాటలు పోలీస్ స్టేషన్ తప్ప ఏం రాదు. వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్. మీరు ఇంత పెద్ద చేసుకున్నామంటే ఎప్పుడు మీరు పిల్లూరి, ఎవరు పిలుస్తారు, పిల్లూరి అన్న కూర్చుంటా మాట్లాడదాం. అయిపోతుంది. మీరు ఎవరైనా ఎవరు పెద్దోళ్ళు పిలుస్తా అంటారు కదా, ఎవరు పిలుస్తా వీళ్ళు అందరు గుర్తుపడతారు, అందరితో మాట్లాడదు. ఇట్లా కొట్లాడుకుంటా పోతే అంతా ఇక రథ చరిత్రనా ఇది. మాట్లాడదాం ఎవరు వచ్చినా. కొట్టిరా? సరే ఎవరు వచ్చినా ఏం కాదు విషయరా, నీకు చెప్తే అర్థం చేసుకోను. ఎందుకు కొట్లాట వేసే పెద్దది కాదు, అర్థమైందా? కొట్లాటలు అంటే మాకు కూడా ఉంటారు పెద్ద అన్నగాళ్ళు, అందరు పైల్వాన్ గాళ్ళు ఉంటారు. మేము కూడా పిలుచుకోవాలంటే పిలుచుకోవచ్చు, పెద్దగా అవుతుంది. నేను గమనిస్తా, నేను చెప్తా ఏమవుతుందో. మీరు వచ్చి మీరు కొట్లాడుకో, చిన్న పొరోలు ఆ పొరోలు కొట్లాడతారు. చిన్నదానికి ఇంత పెద్దది చేసుకుంటున్నాం. పిల్లలు మీరు మీకు తెలియలేదా? మీరు ఎందుకు వీడియో చేసుకుంటే అయిపోతుంది. మీ వీడియో కూర్చున్నారు, వాళ్ళే వచ్చిండ్రు, మీదకి వచ్చారు. ఆల్రెడీ కంప్లీట్ అయింది స్టార్టింగ్ వీడియో పెట్టినాం కదా, చేతులు పట్టేసిరు. ఆ టీ షర్ట్ చరా వాళ్ళకి వీళ్ళు ఒకసారి వీళ్ళు మీరు ఎవరు మాట్లాడదు. బ్లూ లైన్స్ కట్టపని గుడి మీద కొట్టారు. లేదన్నా వాళ్ళే ఫస్ట్ చేసుకున్నారు. ఎవరు వచ్చిన మీరే చేయలేదు. లేదన్నా మేము వచ్చి సరైన మాట్లాడుతున్నాం. నేను ఒక మాట చెప్తాను, కొట్లాడుకుంటే ఏం రావు. మీరు వచ్చి మీరే చేతులు లేపిరంట. ఇగో సరే మీకు ఒక్క దెబ్బ అయినా కనిపిస్తుందా? ఇదేంది ఇదేంది ఇప్పుడు దీని మీద ఒక మాట చెప్పండి, అయిపోయింది కొట్లాట, అయిపోయింది. పిఎస్ఓ సెటిల్మెంట్ కూడా అయిపోయింది. మీరు ఇటు దాకా ఏం లేదు. ఈ వీడియో నేను తీసుకొని మళ్ళీ కంప్లైంట్ పెట్టినా అనుకో, మీ మీద కేసులు ఫైల్ కుట్టారా అన్న ఎవరన్నా? నువ్వు మీ తమ్ముడిని ఎట్లా రేజ్ అయినావు, మాకు కూడా మా తమ్ముడిని కొడితే అట్లనే రేజ్ అవుతామన్నా. మీ తమ్ముడిని కొడతానా ఎట్లా వచ్చినావు? ఇంకోళ్ళు వచ్చి నీకు మళ్ళా కొడితే అదే అవుతుంది, పెరుగుతూనే ఉంటది. ఎవరు చెప్తారు ఇంటారు మీ అన్న, ఆయన విలువ ఆయనకే ఏడుంటారు మీరు? పంజాబ్ మళ్ళీ ఈడెందుకు వచ్చి? పెద్దమ్మాళ్ళు ఉంటే ఇంటికాడికి ఏడా పెద్దమ్మాలు అయిపోతుంది కదా బ్రో, ఎందుకు అవసరమా? తప్పు అప్పుడే గుద్దిండు మాలోకి చెప్తే నేను ఏదో ఒకటి బండి ఏమైనా చేపియడం ఏమైనా చేపిస్తుండే. నేను ఇక్కడ దాకా తీసుకున్నాను. ఫస్ట్ ఎగిరింది నా దగ్గర వీడియో నీకు వీడియో మొత్తం చూపిస్తా, అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వే చెప్పు, మనోడు కింద పడంగానే మనోడు కొట్టేసిండా లేదా? ఒక మాట నువ్వు చెప్పు. ఎందుకు బండి ఖరాబ్ అయిందంటే చేపిస్తాం. చిన్న బండి అన్న, అది పోరోలది. రోడ్ల మీద నడుపుతలేరు, గల్లీలో నడుపుతారు. రోడ్ల మీద నడిపితే నువ్వు అడగాల. ఇప్పుడు సైకిల్ చిన్న పిల్లలకి సైకిల్ ఇప్పిస్తారు. సైకిల్ ఎందుకు ఇప్పించిరంటే ఏం చెప్పాలా? ఆ మాట్లాడే పద్ధతి ఉంటుంది. అది మీరు బండి ఎందుకు ఇప్పించిరంటే మాకు బలిసి ఇప్పించినాం. వాడే సడన్ గా వచ్చింది అన్న. అరే అది 4-way అన్న, వాడు సడన్ గా వాడు కూడా అదే అంటుడుగా, మీరు కూడా సడన్ గా వచ్చిందని ఆరన్ కొట్టినావు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఎంత సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నువ్వు ఆరన్ కొడితే జరిగిపోతారా? ఒకళ్ళు ఉన్నారు ఎడితే దూరం నుంచి కొట్టుకుంటూ వస్తలే కదా అవుతుంది. కరెక్ట్ అన్న, మన బండి కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి నేను ఒక దెబ్బ ఇచ్చిన. ఓడి తప్పు చూడు, బండి ఉందా లేదా? ఇద్దరు ఉందా లేదా?
కూర్చొని అలా అన్న వచ్చినాక మాట్లాడతా ఇప్పుడు. నీకు ఏం అవసరం రా? నీకు ఏం అవసరం నీకు? ఇప్పుడు అయిపోయింది, తప్పు అయిపోయింది, సారీ అని చెప్పాలి. ఆ కథ నువ్వు చేసినావు అని ఏం చేసినావు? వీడియోలో మొత్తం చూసినా నేను. ఒకళ్ళు చెప్పుకోరు అయిపోతుంది. ఆ పిల్లలు చిన్న దాని గురించి ఇంత పెద్ద చేసుకోరు మీరు. వీడియోలో మాట్లాడితే మనం ఒకటే ఒకరు ఓవరాక్షన్ చేసింది మస్తానం. ఎవరో చూసి పటాపటా ఓటేసి ఇద్దరినప్పుడు కొట్టొచ్చా అన్న? ఆ? ఇద్దరిని అయితే ఇప్పుడు ఇద్దరు- అప్పుడు ఆయన ఒక్కడున్నప్పుడు కొట్టు కాదా? మేము ఎగిరినా? ఇప్పుడు ఇంతవరకు మీరు ఎగిరిండ్రు కదా భయ్. అంటే నువ్వు లేనప్పుడు మేము ఎగిరినా? మేము ఎగిరేపటికి మేము ఎగిరినా? ఒక్కటే చేసినావు, గట్టిగా మేము ఎగిరినావు. ఎగిరినావా? లేకపోతే నువ్వు ఎగిరినావా? నువ్వే ఎగిరినావు ఎవరు దానికి. అంటే మేము ఫస్ట్ మేము ఎగిరినామా? పిల్లోడిని గుద్ది కింద పడిన తర్వాత మళ్ళీ వాడిని కొట్టి మేము వచ్చిందా మళ్ళీ చల్లబడ్డావు. చల్లబడని ఆ, మరి ఒరిజినల్ అరే అన్న, మేము పంపియాలా? మేము పంపియాలా? అరే ఒకసారి ఆగు. అరే 2 నిమిషాలు ఆగు. వచ్చేస్తారు. ఓ, వస్తురా? ఆ, వచ్చేసిరా నా ఇప్పుడు మాట్లాడదాం వచ్చేసిరా బాయ్ రానా? వీళ్ళు మాట్లాడదాం. వస్తున్నా. ఎవరు కోనే ఫయాజ్ భయ్యా? ఫయాజ్ భాయ్. ఎవరు ఆ ఫయాజ్ భయ్? ఏనా हाँ, गाड़ी लूंगा ले लो पहचान दे भाई इसको। हाँ भैया तो मेरा भाई है विनय। तो क्या हुआ बब्बू की गाड़ी को सुबह के टाइम लेके आके मार दिया बाद में से फड़ा बोल के 2-3 मार दिया बाद में से हो जाता ना वहाँ को बात करे तो हो जाता। अभी ने क्या करा लेके आके सीधा इसको मार दे के इंके एम्नेशन रार्चे एडो ना కింద పడ్డాకనే కొడుతున్నానా? నార్మల్ గా బండి తాకిందన్న యాక్సిడెంటల్లీ అయింది. తాకంగానే దిగ పడంగానే దన కొట్టేస్తుంది పిల్లలు. వానికి పోరానికి బండికి ఇచ్చింది కాకుండా ఇంకేం చేసిందంటే సీరియస్ వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మాట చెప్పు ఈయన దాని తర్వాత మస్తుగానే మిగిలిండు మా ఇద్దరు. మస్తుగానే మిగిలిండు. తప్ప కదా इन्हें भी इसको मारा అవునా? అది మరి మేము కింద పడ్డం మొత్తం బండి గారు పిల్లోడు ఫస్ట్ కింద పడితే పిల్లోడు లేచే వరకు కూడా చూడలే. లేపి కొట్టేసాడు. అరే ఒక దెబ్బేస్తే వాడు ఏడవడు. ఒక దెబ్బేస్తే వాడు ఏడవడు. ఆయనతో మాట్లాడిపిద్దామని అన్నం పిలిపించాం. సరే సరే भाई ఇప్పుడు क्या बोलते इमरान भाई तुम? कुछ भी नहीं देखो मैं क्या बोल रहा हूँ बोले तो अब मेरे को सर्जरी हुआ जी मैं घर में बैठ के था अब इन लगा मार लिया बच्चे को मारे गाड़ी डैमेज हुआ నువ్వు చేపించుకో డ్యామేజ్ అయింది నువ్వు చేపించుకో నేనేం చెప్పి ఆపలా నువ్వు కొట్టినావు ఆడికి అయిపోయింది ఇప్పుడు నేను బండికి నేనేడా చేపించి దాని తర్వాత ఆయన కూడా చేసిండు దాని తర్వాత ఆయన కూడా చేసిండు. ఏం చేసి చేసిందంటే అవురా భయ్ నువ్వు మంచిగా మాట్లాడాలా మంచిగా మాట్లాడాలా మంచిగా మాట్లాడకుండా ఉల్టా మాట్లాడితే ఇట్లానే ఉంటది మళ్ళా బండి కాదన్న, మీరు అందరూ ఎట్లిస్తారు? అందరూ ఎట్లిస్తారు? ఇంకెవరికి ఎగిరిండు కదా? ఇంకెవరికి ఎవడు अब क्या बोले आपको तो इमरान में पहचानता हूँ आप क्या बोलना चाह रहे हो बोलो मैं कुछ वो भी भी यहाँ पर कॉम्प्रोमाइज करते तो करो ఇప్పుడు చెప్పు నువ్వే బండి కొట్లాడితే మంచిగా ఉండదు కొట్లాడకుంటే మనం మూమెంట్ ఇస్తే బాగుంటుంది నువ్వు చెప్పు నీ మీద అయిపోయింది ఇమరాన్ కూడా మనం గుర్తుపడతాము మనం కొట్లాడితే ఎవరు బాగుంటుంది బయట వాళ్ళు కాదు నువ్వు ఎవరు తెచ్చినా గుర్తుపడతారు అర్థమైందా నువ్వు ఇంకా పెద్ద నువ్వు చేసుకుంటున్నావు कभी नहीं బండి చెప్పి మన మరి क्या बोलते इमरान भाई तुम गाड़ी बनाने का नहीं सारी చెప్పు బండి చేపించి अरे कैसा बोलता है कि उन्होंने मारा ना उसको उन्हें नहीं मारा जी केपीआर ना अब मैं भी अब तुम्हारे केपीआर ना मारा नहीं मारा होगा एक बात बोलता हूँ ఇప్పుడు अब वो कौन भी छोटे बच्चे को मारे तो तुम्हें गुस्सा नहीं आता आओ जी उसकी गलती है छोटा बच्चा बोल के गाड़ी में मारे एक बार। ఏం కావాలా నీకు బండి చేపించి అలాగా సరే చేపించేద్దాం పని చేపించి చేయి ఏమున్నా మనం కొట్లాడితే బాగుండదు ఏమున్నా సరే మనం రేపు పొద్దున మొక్కలు చూసుకుంటాం क्या बोलते इमरान भाई ठीक है पीएस में गाड़ी है क्या तुम्हारी इधर भाई गाड़ी का सभी निकालना खा दो हमारा बच्चा भी आता అన్నాడు ఎవరికైనా పంపిణీ నేను తీపిచ్చి ఇచ్చాను నువ్వు అట్లా ఎప్పుడైనా బోలో తిట్టద్దు అట్లా చిన్న పూర్వం తిడితే నీకే तुम्हारा भाई इंदा बार से नको मारो छोटे बच्चों को देख समझ के कर लो जो भी है क्या है నువ్వు చూసినాడు బాబు బండి లేదన్న ఆయన కూర్చుండు
ఫోర్ వే అది 4-way ఓవర్కి ఓవర్ ఏ సైడ్ నుంచి వస్తుంది కనిపించదు. ఈ టర్నింగ్ వస్తే ఆ టైంకి ఆ వీడియో ఆ ఫోన్ ఏడుందిరా, फोन है गंगू नहीं फोन है किस गलती है भैया इलॉन से एक्टिव है ब्रेका नहीं है होना नहीं है बल्कि बात पे बात कर रहे हैं इलॉन किस गलती है सर वाला अच्छा ही चाह रहा था अल्लू इंको तप्पु ఉంది ఇవనే ఓడదానా తప్పు ఇప్పుడు ఇప్పుడు 4 సైడ్ వే 4 వే అది బాబా తుమ్ ఓడదానా ఇప్పుడు చెప్పు నువ్వు వీడియో ఉంది కదా ఇప్పుడు చెప్పు ఇద్దరిది తప్పన్న ఇద్దరిది తప్పు అంటే ఇప్పుడు అయిపోయింది మాట్లాడడం పోరోన్ కొట్టొద్దన్నా ये पेदे इसमें पेदे वो इनपिస్తున్నావు ఆపిస్తున్నావు పోరోన్ కొట్టని अरे इमरान भाई अब हो गया हम भी आगे बात करने से आए अब यहाँ भी आप बात बच्चे क्लोज कर काम दो ना तो माय जो भी तुम्हारी गाड़ी निकाल लो उन्होंने निकाल लगाए थे जो भी आपको कॉम्प्रोमाइज कर जान दो दो भैया भैया है बोल दिए खत्म मैटर क्लोज कर दो भैया आके बोल रहे ना खत्म बात अब क्या बोलते विनय क्या बोल रहे इमरान भाई जाना फिर भाई చెప్పు ఏదో ఒకటి చెప్పు బండి పైసలు ఇస్తా బండి తీసుకొస్తాడు వస్తాడు ఇమ్రాన్ పంపిస్తాడు వాడు ఒక బండి తీసుకుంటే బండి సరేనా ఇవన్నీ మాట్లాడుతుంటే పెద్దగా పోతుంటది ఏమున్నా సరే ఇక్కడికి క్లోజ్ చేసుకోవడం ఆయన కూడా మాట్లాడి మనం కూడా మాట్లాడడం పెద్దగా చేసుకుంటే పెద్దగా పోతుంటది ఏమున్నా చేతులు కలుపుకొని ఇక్కడనే ఏమన్నా మనుషులు ఉన్నా ఇన్ని క్లోజ్ చేసుకోవచ్చు సరేనా వినయ్ బ్రో మళ్ళీ అట్లా రేజ్ అయితే బాగుండదు రేజ్ గా చిన్న పిల్లని కొట్టిననే కోపం వచ్చింది చిన్నపిల్లలు వచ్చి మాట్లాడదు తప్ప ఉంది ఏంది మాట్లాడి నువ్వు మూమెంట్స్ బాగుండదు చక్కగా వచ్చి నువ్వు తప్పు కదా అన్నా బండి రేపు చేసి ఇచ్చేస్తాం మొత్తం ఏమన్నా బండి చేపించిస్తాడు వీళ్ళు చెప్పకుండా ఏమన్నా చేపిస్తాడు చేపించుకున్న తర్వాత ఇప్పుడైతే మనసు అయితే ఏం లేదా నీకు ఏమైనా ఉంటే ఇక్కడ చేపించాయి సరేనా బండి తెప్పించేస్తాడు సరేనా ఏమన్నా